నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? సింహం వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 9th హౌస్లో జూపిటర్ రవి ఉన్నాడు. అంటే రాస్యాధిపతి 9th ఉన్నప్పుడు ఏంటంటే ఆధ్యాత్మికము అండ్ స్పిరిచువల్గా ఉండే కొంతమంది చూడండి, నేను ఇంకొంచెం సాధన చేయాలి అనుకుంటుంటారు. అటువంటి వారికి మంచి ఫలితం ఇస్తుంది ఇది. అండ్ అలాగే సింహరాశికి తన హౌస్ నుంచి 10th హౌస్లో 9 and 10th హౌసెస్లో తిరుగుతాడు ఈ యొక్క నెలలో పర్టికులర్గా. అందుకని ఉద్యోగపరంగా కానీ, ప్రమోషన్స్ పరంగా కానీ, పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి విషయాల్లో కానీ, సంతాన సంబంధించిన విషయాల్లో కానీ పాజిటివ్గా ఉంటుంది ఈ మాసం వీరికి చెప్పాలంటే. వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 2nd హౌస్లో కేతు ఉన్నాడు. 2nd లార్డ్ వెళ్ళి రాహు కుజులతో కలుస్తున్నాడు. అంటే ఏమిటి, బిజినెస్ రిలేటెడ్గా ఉండేటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంటుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా ఏం లేదు. నవగ్రహాలు ఉంటాయి కదా, కేతువు, రాహువు, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసుకొని గణపతి ఆరాధన, గణపతి స్తోత్రం చదవడం. ₹1 వచ్చిందంటే మనకి గణపతి అనుగ్రహంతో వచ్చిందనే భావంతో మీరు కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. వీరికి ఎసెట్స్ అలానే ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ విషయంలో అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంచెం 4వ స్థానాధిపతి కదా ఇక్కడ వెళ్ళి సింహం వారికి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ అండ్ ఎనీథింగ్ చూడండి, అసెట్స్ ఏమైనా కొత్తగా తీసుకునే విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించాలి. కాకపోతే గురువు యొక్క దృష్టి కూడా ఉంది ఈ మాసంలో. మనకి మే 1వ తేదీ నుంచి 4th హౌస్ జూపిటర్ చూస్తుంటాడు. సో జూపిటర్ చూస్తాడు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఎంతైనా కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఓకే. పర్టికులర్గా కమర్షియల్ స్పేసెస్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ బుధుడు కూడా ఉన్నాడు కదా అక్కడ, అందుకని. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 4th లార్డ్ అండ్ 6th లార్డ్ అని చూసుకుంటాం. అండ్ 5th లార్డ్ 4, 5, 6 హౌసెస్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొంచెం బాడీ పెయిన్స్ ఇట్లాంటివి చిన్న చిన్న ఉంటాయి కానీ బట్ పెద్దగా కొంచెం కడుపులో మంట రావడం, కొంతమంది చూడండి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అటువంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది. మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 7th హౌస్ సాటర్న్ ఉన్నందుకు మ్యారేజ్ కానీ పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానీ అవతల నుంచి తొందరగా రెస్పాన్స్ రాదు. అంటే స్లో రెస్పాన్స్. ఇప్పుడు మీరు ఓకే అనేసారు కానీ అవతల వాళ్ళు చెప్తామని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కొంచెం డిలే అవుతుంటాయి. అలాంటివి డిలే అవ్వకుండా ఉండాలంటే కాస్త గోవుకి బెల్లం తినిపించడము, లేదా లలితాసహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్ర సాధన చేయడం మంచి ఫలితం ఇస్తుంది. వీరికి జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలా ఉండబోతుంది సార్? జాబ్ అయితే వీళ్ళకి ఈ మంత్ మే 15th నుంచి ఎప్పుడైతే మీకు సన్ మారుతాడో ఓకే, జాబ్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఇక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లాభాధిపతి బుధుడు కొంచెం అక్కడ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2 వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి సార్? ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు అంటే 8వ స్థానంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఒకటి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన కట్టే విషయంలో నెగ్లిజెన్సీ పనికిరాదు. రెండవది కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ అంటారు, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము అండ్ అట్లాగే వీలైతే రాహు కుజ గ్రహాల దగ్గర బుధకేతువు దగ్గర కూడా దీపారాధన చేస్తే మంచిది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మ, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటి అవుతుంది, వీళ్ళు ఇంకో వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో
ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరే మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి 1/2 గంట నుంచి 1.5 గంటల వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.